ప్రభుత్వానికి ఆదాయ మార్గాన్ని చూపుతున్న లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలి. లారీలకు సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలన్న తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంజిరెడ్డి. లారీ రవాణా రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో లారీ యజమానులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సి అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గుమ్మడి దుర్గాప్రసాద్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. పెద్దపల్లి లారీ అసోసియేషన్ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు సి అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గుమ్మడి దుర్గాప్రసాద్లు హాజరై స్క్రాప్ టు పాలసీ, క్వార్టర్లీ ట్యాక్స్ మాఫీ, సింగిల్ పర్మిట్, లోకల్ లారీలకు ఇన్సూరెన్స్ రుసుం తగ్గింపు, 15 ఏళ్లు దాటిన లారీలకు ఫిట్నెస్ ఫీజు తగ్గింపు తదితర అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేసి ఫిట్నెస్ గ్రీన్ ట్యాక్స్ను రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో లారీ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రెసిడెంట్ అయిన అంజిరెడ్డి నా పేరు. ఈరోజు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ తరఫు నుండి తెలంగాణ గవర్నమెంట్కు 3,266 కోట్లు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉన్నది అమౌంట్. మేము ఒకటే కోరేది ఏంటంటే, ఏదైతే స్క్రాప్ పాలసీ ఒకటి అన్నారో ఈ స్క్రాప్ పాలసీని పొల్యూషన్ కోసానికా లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మీరు భయపడి చేస్తూ ఉన్నారా? పొల్యూషన్ కోసానికంటే ప్రతి వెహికల్ పొల్యూషన్ చెక్ చేసుకొని విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెంబర్ 2 ఏంటంటే, ఏదైతే లోకల్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయో, లాంగ్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయో, ఇన్సూరెన్స్ విషయంలో లోకల్ పర్మిట్ వేరే ఉంది, నేషనల్ పర్మిట్ వేరే ఉంది. దాని విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇది IRDA వాళ్ళు తీసుకొని లోకల్ తిరిగే బండ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఏ బేస్లో అయితే ఉన్నదో 15,000కు 6,000కి ఎంత డిఫరెంట్ అయితే ఉన్నదో అంత తగ్గాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది ఏంటంటే, ఎక్కడైతే యాక్సిడెంట్ల విషయంలో అయితే ఉన్నారో, మేము ఏదైతే ట్యాక్స్ కడతా ఉన్నామో, ఎక్కడ 4 వేర్స్ ఉన్నాయో, డివైడర్ ఉందో అక్కడ ఎక్కడ యాక్సిడెంట్ అయితే లేదు. ఇంకొకటి నేషనల్ హైవే, స్టేట్ హైవే వాళ్ళని మేము చెప్తా ఉన్నాను, ఎక్కడైతే సైన్ బోర్డ్స్ లేవో ఆ సైన్ బోర్డ్స్ పెట్టండి. ఆ సైన్ బోర్డ్స్ పెడితే వెహికల్స్ ఎక్కడికైనా వస్తూ ఉన్నాయి. ఎక్కడ రోడ్ డ్యామేజ్ ఉందో దాన్ని ఇమ్మీడియట్లీ రిపేర్ చేయండి. రిపేర్ చేసినప్పుడు రోడ్డు గుంతలు పడ్డ తర్వాత యాక్సిడెంట్ అయిందనుకో, వాళ్ళ మీదే కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మోటార్ సైకిల్ అయినా ఏవైనా కానీ లాంగ్ వెహికల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు, మోటార్ సైకిల్ గుంత ఉందని కట్టు కొడితే వాళ్ళకి అయిన తర్వాత ఏదైతే పెద్ద వెహికల్ ఉందో ఆ వెహికల్ మీదనే వీళ్ళు కేసు పెడతా ఉన్నారు. మేము మా తరఫు నుండి డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చినాయి, ఎవరైతే తప్పున్నదో దాన్ని పెట్టి చేసే ఇన్సూరెన్స్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి ఏంటంటే, సింగిల్ పర్మిట్ విషయంలో ఏంటంటే, గతంలో ఇప్పటివరకు మా జనరల్ సెక్రటరీ గారు చెప్పారు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ బేస్లో అయితే ఇటు అటు తిరగొచ్చు, అది ఇంతవరకు అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కేవలం ఆంధ్ర తెలంగాణ. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా ఉన్నట్టు ఆంధ్ర తెలంగాణ లోకల్ పర్మిట్ లేదు. చిన్న వెహికల్ సింగిల్ ఓనరు 15 ఇయర్స్ 16 ఇయర్స్ వెహికల్ వాళ్ళు నడిపించాలంటే చాలా ఇబ్బందులు అయితే మేము డిమాండ్ చేసేది ఇమ్మీడియట్లీ అది కంపల్సరీ చేయాలి. అదేవిధంగా ట్యాక్స్ విషయంలో తీసుకుంటే, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి 23 జిల్లాలు ఉన్నప్పుడు ఏదైతే ట్యాక్స్ ఉందో, సపోజ్ 16 వెహికల్ ట్యాక్స్ 14,000 ట్యాక్స్ ఉంది. ఆ 14,000 ట్యాక్స్ ఆంధ్రలో 14,000 ట్యాక్స్ తీసుకుంటారు, ఇక్కడ తెలంగాణ 14,000 ట్యాక్స్ తీసుకుంటారు. ఏందండి ఇది? ఎంత డిమాండ్? ఇప్పుడు యూపీలో తీసుకో, ఎంత వైశాల్యం ఉంది, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, 50 జిల్లాలు ఉన్నా కానీ మనకంత తక్కువ ఉన్నది. కర్ణాటక మనకంత తక్కువ ఉన్నది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఒకటే ఆలోచించుకోండి, ఎవరైతే ఫ్లీట్ ఓనర్స్ ఉన్నారో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు, మన ఇన్కమ్ అంతా పక్క రాష్ట్రాలకు పోతున్నాయి. ఇమ్మీడియట్లీ ట్యాక్స్ ఇట్లా తగ్గాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇంకొకటి ఏంటంటే, డ్రైవర్ సేఫ్టీ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో, ఎక్కడైతే ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నాయో, డ్రైవింగ్ టెస్ట్ అయినా, డ్రైవర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది, డ్రైవింగ్ టెస్ట్ అయినా, వాళ్ళకు ఇన్సూరెన్స్ అయినా, 5 lakhs ఇన్సూరెన్స్ అయినా ఇమ్మీడియట్లీ అది ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. 200 ఉండేది, తర్వాత 500 చేశారు, ఇప్పుడు దాన్ని 3,000 చేశారు. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఎఫ్సి ఫిట్నెస్ ఛార్జెస్ అని ఇదొక టెక్నిక్ మొదలు పెట్టారు. ఎఫ్సి ఛార్జెస్ అని 17,300 వేస్తే ఎఫ్సి ఛార్జెస్ అంటారు. వాట్ ఇస్ దిస్ ఎఫ్సి ఛార్జెస్? అంటే దేశాన్ని దోషేయడం కదా.
పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలో తెమ్మంటున్నాం, తేలాపోతున్నారు. పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి, ఈ రాష్ట్రం ఇవ్వట్లేదు. జిఎస్టీ పరిధిలోకి తేమంటే ఈ రాష్ట్రమే, అప్పుడున్న ఈటెల రాజేంద్ర గారు అడ్డం పడ్డాడు, మాకు కుదరదు, మాకు లాస్ వస్తుంది, రాష్ట్రం నడవదు అని. మీకు జిఎస్టీ ఒకే సింగిల్ విధానం, ఒకే పన్ను విధానం పెట్టిన ప్రభుత్వం, అన్నీ ఒకే విధంగా జిఎస్టీ ఉండాలి. హైయెస్ట్ 32% జిఎస్టీ ఉంది కదా. మీకు సిగ్గు శరం లేకోకుండా బ్రాందీ విస్కీ తాగే నీళ్లతో తయారు చేసే స్వదేశీ ముందునే 10 రూపాయలు దాన్ని 200 రూపాయలు అమ్ముతున్నారు ప్రభుత్వాలు. మీరు క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే మట్టి డీజిల్ తగ్గిస్తారండి మీరు? ముందు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వాల దగ్గర. ఎంతసేపు అక్కడ ఓట్లు కొని, ఇక్కడ ఓట్లు కొని, అక్కడ రాజకీయ లబ్ధి చూపించి, ఇక్కడ రాజకీయ లబ్ధి చూపించి మా ట్రాన్స్పోర్ట్ ట్రేడ్ నాశనం చేయడం తప్ప మేము నాశనం అయిపోతే ఏమీ ఉండదు. మా తర్వాత ఈ ఇండియా మొత్తంలో కూడా 28 రాష్ట్రాల్లో మా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కనుక సప్లై చేయకపోతే నిత్యావసర వస్తువులు కానీ, పాలు కానీ, కూరగాయలు కానీ, పత్తి, ప్యాడీ ఏదైనా సరే దీన్ని గుర్తించిన పార్టీ రూలింగ్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వాలకి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసాం, ఈ ప్రభుత్వానికి ఓటేయండి అని మేము డిసైడ్ చేసాం ఇంటర్నల్గా. తెలంగాణలో కూడా కాంగ్రెస్కి మేనిఫెస్టోలు కూడా వేసి కాంగ్రెస్ రూలింగ్ రావాలని చెప్పాము, వచ్చింది. కానీ వాళ్ళు ఇంతవరకు 9 నెలలు అవుతుంది అని మమ్మల్ని గురించి పట్టించుకుంటున్నారు. అంటే యథా రాజా తదా ప్రజ అయిపోయింది. దీని మీద కూడా ముందంతస్తు ఏంటని మేము దానికోసం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. మా అసోసియేషన్ జిల్లా వైజ్గా మీటింగ్లు పెడుతున్నాం, డిస్కస్ చేసి అప్పుడు ఆలోచన చేసి కార్యాచరణగా ముందుకు పోతాం.